ఈరోజు మన నవయుగ శ్రీకాళహస్తి అంతరాని బలంలో నిశ్చితించిన బాణం, అలాగే అసమానతలు ఉన్న ఈ భారతదేశంలో అసమానతకు తాగులేదని అనేక రచనల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేసి సమాజంలో అట్టడుగుల వర్గాల వారికి హక్కులు ఉండాలి, అందరూ సమానమే, గుళ్ళలో అందరూ ప్రవేశించడానికి అర్హులే, అలాగే చదువుకోవడానికి కూడా ఏ అర్హత లేదు, కేవలం అందరూ మానవుడిగా జీవించే చాలు, కుల మతాలు ఖచ్చితంగా మనం ముందుకు కొనసాగాలి, ఈ యొక్క మానవాళి అనే యొక్క గబ్బిలం అనే రచనలలో భాగంగా ఎంతోమంది ప్రభావితం చేసిన మహా గొప్ప కవి, నవయుగ వైతాళకుడు, పద్మభూషణ్ అవార్డు రహిత మన అశ్వా గారి యొక్క 54వ వర్ధంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసోసియేషన్ మండవెల్లి వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నిర్వహించడం, మండవెల్లి ప్రధాన సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించడం చాలా సంతోషం. మరి అలాంటి అసమానతలను అటరానితనాన్ని రూపుమాపడానికి ఎంతో విశేషమైన కృషి చేసి తన జీవితాన్ని దారబోసిన మన గుర్రం జాషువా గారిని స్మరించుకోవడం చాలా సంతోషం. అలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన మన ప్రెసిడెంట్ గారు, మన శాంతరాజు గారు, అలాగే భాస్కర్ రావు గారు, మరి మన బాబు గారు, గాంధీ గారు, విజయ్ గారు, మరి తదితర ప్రధాన నాయకుల ఆరోగ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. మరి మన యొక్క నాయకుల యొక్క చరిత్రను మనం మర్చిపోతే అది చాలా మరి దూరమైన విషయం. ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్తారు, చరిత్రని మర్చిపోయిన వారు సృష్టించలేరని. కాబట్టి చరిత్ర మనం తప్పనిసరిగా సృష్టించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చరిత్ర తెలుసుకోవాలి, ఆ చరిత్రకు అనుగుణంగా మనం పాఠాలు నేర్చుకుని వాటిని అధిగమించాలని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా జై భీమ్, జై భీమ్.